హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కొల్హాపూరి మటన్ కర్రీ అయితే చేశానండి. ఇదైతే తాండా రసా అంటారంట. ఇది చాలా బావుంది. నాకు ఈ మటన్ కర్రీ కన్నా ఈ సూప్ అయితే మటన్ సూప్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. నాకు చాలా నచ్చింది. నాకు కొత్తగా కర్రీస్ చేయడం అంటే చాలా ఇష్టం. మన ఇండియన్ కర్రీసే కాకుండా వేరే వేరే కంట్రీస్ కర్రీ కూడా ట్రై చేస్తాను. నాకు చాలా ఇష్టం అలా ట్రై చేయటం. ఈసారి కొత్తగా కొల్హాపూరి మటన్ కర్రీ అయితే ట్రై చేశాను. చాలా బావుంది. 2 కూడా చాలా బాగా ఫస్ట్ టైమ్ ట్రై చేసినా చాలా బాగా కుదిరాయి. ఎక్సలెంట్‌గా వచ్చాయి రెండూని. కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది. కర్రీస్ అయితే సూపర్ ఉంది. ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? మటన్ అయితే కేజీ మటన్ అయితే తీసుకున్నాను. ఒకసారి వాష్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. దీంట్లోనే 2 పెద్ద సైజు ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఇంకా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నాను. చాలా బావుంటది అప్పటికప్పుడు మనం పేస్ట్ చేసుకుంటేనే. 2 టీ స్పూన్ల అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇంకా మటన్ అయితే కడిగి పెట్టుకున్నాం కదండీ! మటన్ అయితే వేసేస్తున్నాను. దీంట్లోకైతే హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు అలాగే ఉప్పు. 2 టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా వేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలైనా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇంక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మటన్‌కి పట్టేటట్టు ఇంకా 2 లోటాల హాట్ వాటర్ అయితే వేసుకోవాలి. నేను ముందుగానే నీళ్ళైతే వేడి చేసి పెట్టుకున్నాను. 2 లోటాల వేడి నీళ్ళైతే వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అయితే సరిపోలేదు. ఇంకా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకొని గరిటెతో ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. ఇది వేరే పక్కకి టర్న్ చేస్తున్నాను. ఇప్పుడైతే పేస్ట్‌ని అయితే రెడీ చేసుకుందాము. మసాలా పేస్ట్‌ని. ఇంకా ఫ్రై పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలైతే వేసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, యాలక్కాయలైతే ఒక 3 అయితే వేసుకున్నాను. ఇంకా బ్లాక్ కార్డమమ్ అయితే వేసుకున్నాను. 2 అనాస పువ్వులైతే వేసుకున్నాను. దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు ఇలా కట్ చేసి వేసుకొని ఇవైతే ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా గసగసాలైతే వేసానండి. 1 టీ స్పూన్ ఫుల్‌గా గసగసాలు, అలాగే మక్కాన, 1 టేబుల్ స్పూన్ మక్కాన కూడా ఏసాను. ఇవన్నీ వేపుకోవాలి. గసగసాలు వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకుంటున్నాను. అదే ఫ్రై ప్యాన్‌లో ఇప్పుడైతే కొబ్బరి అయితే వేసుకుంటున్నానండి. ఒక కప్పు కొబ్బరి అయితే వేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కుక్కర్‌కి పక్కన పెట్టాం కదా! హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. ఒక విజిల్ హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. నెక్స్ట్ నుంచి సిమ్‌లో పెట్టుకోవాలి. కొబ్బరి కూడా ఫ్రై అయిపోయింది. తీసేసుకున్నాను మసాలాల్లోకి. 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని దీంట్లోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలైతే వేశాను. అలాగే చిన్న అల్లం ముక్క కూడా వేశాను. ఇంకా 4 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నాను. ఒక విజిల్ అయితే వచ్చింది. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 విజిల్స్ అయితే వేయించాలి. ఈ పేస్ట్ చేసుకునేలాగా మనకి విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇంకా దీంట్లోనే టమాటా 2 మీడియం సైజు టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మసాలాలన్నీ ఆనియన్స్‌లో అయితే వేసేసాను. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను. కాడలతో సహా వేసుకోవాలి కొత్తిమీరి. ఇంకా మసాలాలైతే పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఒక 5 విజిల్స్ అయితే వేయించాను. మటన్ మంచిగా ఉడికిపోతది. ఇంకా మిక్సీ జార్ తీసుకొని ఈ కొత్తిమీర, ఈ మసాలాలన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఇవన్నీ మిక్సీ జార్‌లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా పేస్ట్‌లా పట్టుకోవాలి. చూడండి
పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. మంచి అరోమా అయితే వస్తది. చాలా మంచి స్మెల్ అయితే వచ్చింది. చాలా బాగుంది పేస్టు. ఇంకా విజిల్స్ అయితే 5 విజిల్స్ అయితే అయిపోయాయి. చూడండి మటన్ అయితే మంచిగా ఉడికింది. మనకి చాలా సాఫ్ట్‌గా ఉడికిపోతది. ఇంకా ఇది మటన్ అయితే మనము ఈ సూప్‌లోంచి మటన్ సూప్‌లోంచి మటన్ అయితే మనం సెపరేట్ అయితే చేసేసుకోవాలి. ఒక గిన్నెలోకైతే మటన్ అయితే తీసేసుకుంటున్నాను. ఎక్కడ పీసులు లేకుండా ఓన్లీ మటన్ వాటర్ ఉండేటట్టు పీసులన్నీ తీసేసుకోవాలి. చూడండి పీసులు లేకుండా తీసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక పీస్ వచ్చింది. దాంట్లోంచి తీసేసి ఒక గిన్నెలోకైతే వేసేసుకున్నాను. ఒక 4 గరిటెల మటన్ వాటర్ అయితే తీసుకోవాలి. మటన్ సూప్ వాటర్ అయితే ఒక బాక్స్‌లోకైతే తీసుకున్నాను. మనకి పేస్ట్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే హీట్ చేసుకొని కారం అయితే వేసుకుంటున్నానండి. 3 టేబుల్ స్పూన్ కారం. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. కారం అయితే మాడకూడదు. మనకి కారం మాడితే నల్లగా అయిపోతది. కర్రీ అయితే బాగుండదు. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు కారం వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఇలా ఎర్రగా కనిపించాలి. నేను కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేశాను ఆ కారం వేసేటప్పుడే. ఇంక ఈ మసాలా పేస్ట్‌నంతా ఈ కారంలో అయితే యాడ్ చేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. మనకి ఈ మసాలా పేస్టులనేవి మాడకూడదు. కర్రీ టేస్ట్ అయితే మారిపోతది. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి ఇది కారంలో ఈ ఆయిల్ కారంలో బాగా మిక్స్ చేసుకోవాలనమాట. దీని నుంచి మనకి ఆయిలు పైకి తేలేంత వరకు, సెపరేట్ అయ్యేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో కొద్దిగా ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇంకా కొద్దిగా 2 గరిటెల మసాలా పేస్ట్‌ని అయితే తీసేసుకుంటున్నాను. ఇది మటన్ కర్రీలోకి, ఇది తాండా రసంలోకనమాట. ఈ పేస్ట్ అయితే ఉంచుకున్నాను. ఇప్పుడు మటన్ వాటర్ ఉంది కదండీ! మనకి కుక్కర్‌లో పెట్టింది అదంతా ఈ గిన్నెలోకైతే వేసేసుకోవాలి. ఇది ఇప్పుడు మనకి చిక్కగా సూప్ ఎలా ఉంటదో అలాగా మరగాలనమాట. చిక్కగా ఉండేటట్టు మరగాలి. చూడండి మంచి అరోమా అయితే వస్తది మరిగే కొలిది. ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంటని మరిగించుకోవాలి ఇది. బాగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలాగా మరిగితే కొత్త మరిగితే మంచి అరోమా అయితే వస్తది. ఇంకా ఇది బాగా మరిగిన తర్వాత ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర అలాగే హాఫ్ లెమన్ బద్ద వేయాలి. పిండుకోవాలి. పిండుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. నా గొంతయితే కొంచెం జలుబుగా ఉందండి. గొంతయితే రావట్లేదు. అయినా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను జలుబుగా ఉందని. కొంచెం వాయిస్ అయితే కొంచెం చేంజ్ అవుతది. చూడండి కొల్హాపూరి తాండా రసం అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది నిజంగా రియల్‌గా. చాలా టేస్టీగా ఉంది. గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇది పక్కన పెట్టేసుకొని మటన్ కర్రీ అయితే కొల్హాపూరి మటన్ కర్రీ అయితే చేసేద్దాము. ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ ఏమి వేయనవసరం లేదు. ఈ పేస్ట్‌ని మనం పక్కకి తీసి పెట్టుకున్నాం కదండీ! ఆ పేస్ట్‌ని అయితే మనము సిమ్‌లో పెట్టుకొని 2 నిమిషాలయితే వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. దీంట్లోని హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అయితే వేస్తున్నాను. మసాలా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మటన్ అయితే వేసేసుకోవాలి. మనం పక్కకు తీసి పెట్టుకున్న కుక్కర్‌లో ఉడకబెట్టుకున్న మటన్ కదండీ! మటన్ అయితే వేసేసుకోవాలి. మటన్ వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. మటన్‌లో గ్రేవీకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈ కర్రీ కూడా ఎక్సలెంట్‌గా ఉందండి. చాలా బాగుంది. కొల్హాపూరి మటన్ కర్రీ. కారం అయితే నాకు కారం సరిపోలేదు అనిపించింది. అంత స్పైసీగా అనిపించలేదు. ఈ మటన్‌కి ఇంకా కారం పడతదనిపించింది నాకు. అందుకే ఒక టీ స్పూను కారం అయితే యాడ్ చేశాను.
మనం మటను సూప్ వాటర్ తీసుకున్నాం కదండీ! ఆ వాటర్ అయితే ఇప్పుడు వేసేస్తున్నాను. ఇవన్నీ వేస్తేనే మటన్ కర్రీకి టేస్ట్ వచ్చింది. మామూలుగా అయితే రాలేదు. ఈ సూప్ వేసిన తర్వాతే టేస్ట్ అయితే వచ్చింది. ఇంక ఈ వాటర్ వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ మటన్ సూప్ వాటర్ వేసాం కదండీ! బాగా హై ఫ్లేమ్‌లో పెట్టుకోవచ్చు. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా దగ్గర పడేంత వరకు గ్రేవీగా ఉండేటట్టు ఉడికించుకోవాలి. ఉడికిపోయిందండి మనకి. మటన్ కర్రీ, కొల్హాపూరి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని, ఒక నిమ్మకాయ బద్ద కూడా పిండేసుకొని, ఇంకా దించేసుకోవడమే. కొల్హాపూరి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది. చాలా టేస్ట్ ఉంది. చాలా సింపుల్‌గానే చేసేసుకోవచ్చు. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి 2 మనకి ఒకేసారి 2 రెడీ అయిపోయాయి. చాలా బావుంది. జలుబుగా ఉంటే ఈ కొల్హాపూరి మటన్ సూప్ తాగితే తగ్గిపోతదేమో అనిపించింది. అంత టేస్టీగుంది. నాకు జలుబైనా చాలా కమ్మగా అనిపించింది. మటన్ కర్రీ, ఇంకా అలాగే కొల్హాపూరి. తాండా రసం అంటారంటండి. మనమైతే మటన్ సూప్ అందాము. చాలా బావుంది. చాలా ఎక్సలెంట్‌గా ఉంది. సూపర్‌గున్నాయి రెండూని. నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. చాలా చక్కగా వచ్చింది. ఎక్కడ రెసిపీ అనేది పాడైపోతదేమో, కేజీ మటన్ పాడైపోతదనుకున్నాను. కానీ చాలా బా వచ్చింది. ఎవరైనా ఫస్ట్ టైమ్ మా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఉంటాను. ఓకే. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.